ఈనాడు పత్రిక టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కు తక్కువ. సెకి ఒప్పందంపై సన్మానం అనే తప్పుడు కథనంపై జగన్ మండిపాటు. స్కామ్లకు పరాకాష్ట అమరావతి. రాజధాని పేరుతో దోచేస్తున్నారన్న వైఎస్ జగన్. రాష్ట్ర ఆదాయమంతా బాబు గజదొంగల ముఠా జేబుల్లోకి వెళ్తోంది. చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారని వైఎస్ జగన్ ఫైర్. 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు. 26న సీమలోకి, 29 నాటికి రాష్ట్రమంతటా విస్తరించే ఛాన్స్. జూన్ 2న సూపర్ 6 అమలుకు మండల ఆఫీసుల వద్ద ధర్నా చేపడతాం. ఎన్నికల్లో చంద్రబాబు అనేక హామీలిచ్చి విస్మరించారన్న సిపిఐ రామకృష్ణ. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ అడ్వైజరీ కమిటీ సమావేశం. ఇంటర్నేషనల్ ఎయిర్ టెర్మినల్ నిర్మాణం, ప్రయాణికుల సేవలపై ఆరా. ముల్లి అప్పారావుకు విశాఖలో ఘన స్వాగతం. విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు. ఘనంగా సన్మానించిన పార్టీ శ్రేణులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వర్షం. కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన వరి ధాన్యం. జగిత్యాలలో భారీ వర్షం. రోడ్లపై ప్రవహిస్తున్న వరద. కొనుగోలు పూర్తి కాకపోవడంతో తడిసి ముద్దవుతున్న ధాన్యం. తడిసిన ధాన్యాన్ని కొనాలంటూ మహబూబాబాద్ జిల్లాలో రైతుల ఆందోళన. కేసముద్రం మండలంలో సిపిఎం నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన. హైదరాబాద్ బేగంపేటలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం. హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సందీప్ కుమార్ సుల్తానియా. ధాన్యం కొనుగోలులో బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందన్న ఉత్తమ్ కుమార్. ఈ రబీలో 60.6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్న మంత్రి. సచివాలయంలో మంత్రి సురేఖ అధ్యక్షతన గవర్నింగ్ బాడీ మీటింగ్. గత ఏడాది వార్షిక బడ్జెట్, ప్రస్తుత బడ్జెట్ అనుమతులపై మంత్రికి వివరించిన అధికారులు. శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్ ఈవెంట్. యుఎస్ఏ కంటెస్టెంట్ నృత్యంతో ప్రారంభమైన ఈవెంట్. ఆపరేషన్ సింధూర్లో పోరాడి స్వస్థలానికి చేరుకున్న వీర జవాన్ సైనిక వీరుడికి మహబూబాబాద్లో అపూర్వ స్వాగతం. హైదరాబాద్ జలమండలి ఆఫీసులో కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళన. ఎంఎస్ ముక్తాలో కలుషిత నీటితో ఇబ్బందులు పట్టించుకోవట్లేదని నిరసన. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సిహెచ్ఓల నిరసన కార్యక్రమం. ఆందోళనలో భాగంగా శ్రీకాకుళంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తోపుడు బండ్ల వ్యాపారుల ఆందోళన. ట్రాఫిక్ క్లియరెన్స్ అంటూ పోలీసులు వేధిస్తున్నారంటూ నిరసన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ. చెర్ల తహసీల్దార్ ఆఫీసులో లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే తెల్లం. మన్యం జిల్లా సాలూరులో 4 రోజుల నుంచి నిలిచిన విద్యుత్ సరఫరా. ఆగ్రహంతో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన మహిళలు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో చోరీ కలకలం. గోల్డ్ షాప్లో దొంగతనం. బంగారు నగలతో చెక్కేసిన కేటిగాడు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీ సైబర్ డెన్ గుట్టురట్టు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 33 మంది అరెస్ట్. అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు. ₹1 కోటి పైబడిన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. వరంగల్ జిల్లాలో తాటి చెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన గౌడ సంఘం నేతలు. కాళేశ్వరం త్రివేణి సంగమంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు. పుణ్యస్నానాలు ఆచరించిన ఎంపీ ఈటెల రాజేందర్ దంపతులు.